కరోనా టైంలో 2020లో అతన్ని ఒక హాఫ్ అన్ అవరు టైము ఎక్కువగా నడిపినందుకు, ఓపెన్ చేసి ఉంచినందుకు పోలీసులు తీసుకెళ్ళి అతన్ని స్టేషన్లో పెట్టి రక్తం వచ్చేలాగా కొడుతుంటే అతని కొడుకు వెళ్ళి అతని కొడుకు నా తండ్రిని ఎందుకు కొడుతున్నారు, అలా ఎందుకు కొడుతున్నారని పోలీసుల్ని ప్రశ్నించినందుకు ఇతన్ని కూడా కేసు పెట్టి ఇతన్ని కూడా లోపల పెట్టి తండ్రిని కొడుకుని ఇద్దరిని చిత్రహింసలు పెట్టి కొట్టి బ్యాక్ సైడ్ నుంచి బ్లడ్ వచ్చేటట్టుగా కొట్టి హింసించి వాళ్ళ బ్లడ్ని వాళ్ళ బట్టలే ఇప్పి వాళ్ళ బట్టలతోనే వాళ్ళ బ్లడ్ని తుడిపిచ్చారంట పోలీస్ స్టేషన్లో. వాళ్ళు జైలుకి వెళ్ళిన తర్వాత 2 రోజుల్లో చనిపోయారు తండ్రి కొడుకు ఇద్దరు. చనిపోయిన తర్వాత ఈ 9 మంది పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చిత్రహింసలు పెట్టి ఆ పోలీసులకి 9 మంది మీద రేవతి అనే ఒక కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, అదే స్టేషన్లో పనిచేసే హెడ్ కానిస్టేబుల్ రివర్స్ అయ్యి ఎగ్నెస్ట్గా వాళ్ళ మీద సాక్ష్యం చెప్పి వాళ్ళకి ఎగ్నెస్ట్గా ఉండి నీతి పక్కన నిలబడి ఒక రేవతి అనే ఆడ పోలీసు ఆమె ఈ కేసుని నడిపించి ఇప్పటి వరకు నిన్న 9 మందికి ఉరశిక్ష వేస్తే ఎంతమంది జనము హర్షించారంటే మామూలుగా కాదు. ఎంతమంది మామూలుగా కాదు, అసలు చాలామంది ఎంతో సంతోషించారంటే ఎంతో ఆనందించారు. అసలు వాళ్ళకి ఎలాంటి హక్కు లేని పోలీసులు, వాళ్ళకి తెలుసు వాళ్ళకి ఎలాంటి హక్కు లేదు, కొట్టే రైట్స్ లేవు, హింసించే చిత్రహింసలు పెట్టే రైట్స్ లేవు. లేకపోయినా వాళ్ళు ఆ పని చేసి ఇద్దరికి సాగు కారణమైనందుకు ఈరోజు నిన్న వాళ్ళకి ఉరిశిక్ష పడింది. నిన్న వాళ్ళకి ఉరిశిక్ష పడ్డందుకు ఇప్పుడు దేశం అంతా హర్షిస్తున్నారు. కానీ ఎమ్మెల్యే కొడుకులు, ఎంపీ కొడుకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరూ ఏమీ చేయలేరు. ఒక సామాన్యుడు పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇలాంటి పరిస్థితి వచ్చిద్దా, ఇలాంటి పరిస్థితి రాకూడదు. కాబట్టి చట్టము కరెక్ట్గా న్యాయంగా నిలబడాలి. పోలీసులు ఇలాంటి పోలీసుల్ని హర్షించాలి. ఎందుకంటే నీతిగా నిలబడే పోలీసుల్ని హర్షించాలి. నీతిగా నిలబడే పోలీసులు, రేవతి లాంటి నీతిగా నిలబడే పోలీసుల గురించి మనమంతా చెప్పుకోవాలి. ఈ వీడియోని లైకుల కోసం కాదు, మొత్తం స్ప్రెడ్ చేయండి. అందరూ షేర్ చేయండి. దీన్ని షేర్ చేసి మన ఇండియాలో కూడా అందరికీ, మన ఇండియాలో జరిగింది ఇది కూడా, కానీ ఇప్పుడు మనందరికీ కూడా తెలిసేటట్టు చేయండి. అందరూ, నేను ఈశ్వర సుధా నా పేరు, నా ఇన్స్టాలో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో మూటిల్లో ఉంటుంది. అందరూ షేర్ చేయండి. కామెంట్ ద్వారా మీరు నాకు కింద కామెంట్ పెట్టండి. ఇది అసలు ఎలా అనిపించింది అనేది, ఈ కథ మీకు విన్నాక ఎలా అనిపించిందో చెప్పండి. ఓకేనా? బాయ్ గాయ్స్.